ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు పడట్లేదు. గోదావరి నుండి వాటర్ ఎక్కువైపోతున్నాయి. అవి కాళేశ్వరం ద్వారా నింపి మిడ్ మానేర్ నింపితే మిడ్ మానేర్ ద్వారా లోయర్ మానేర్‌కి వచ్చి లోయర్ మానేర్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా ఇటు కెనాల్ వదిలితే వచ్చి మొత్తం పంటలు పండే విధంగా ఉండేది. ప్లస్ కరెంటు కూడా ఓన్లీ పొద్దున్న దాకానే ఇస్తాను, నైట్ పూట అసలు ఇవ్వట్లేదు. మళ్ళీ పేరుకు మాత్రం మేము 24 గంటలు ఇస్తున్నాం అంటున్నారు. ఈ అన్నిటికీ నిరసనగా ఇవాళ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ మీద ఆల్రెడీ మేము నీళ్ళు వదిలిపెట్టినాం అంటున్నారు కదా, దానికి చెప్తున్నాడు. అదే దానికి ఉద్దేశంగా ఎక్కడ వదిలిపెట్టినాం, ఏ కాలువలు ఉన్నదాన్ని కాలువ వెంబటే మేము పాదయాత్ర చేసి మేము దీన్ని వాళ్ళకు నిరసన తెలుపుతున్నాం ప్రభుత్వానికి. ఆ వాటర్ వెంబటే విడుదల చేసి రైతుల పంటలు కాపాడాలి, గ్రౌండ్ వాటర్ పెరగాలని కోరుకుంటున్నాం. కాళేశ్వరం కూలిపోయిందని ఆరోపణ 2 సంవత్సరాల నుంచి ఆరోపణలు చేసి కూడా చెప్తున్నారు. అటు ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడు కావాలనే చేస్తున్నారా లేకుంటే కేసీఆర్ పేరు వస్తుందని చేస్తున్నారు? ఇప్పుడు కూలిపోయిందని 2 సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఇప్పుడు మోటార్లు ఆన్ చేసినాం అనుకో, కూలిపోయింది అన్నారు, మళ్ళీ మోటార్ ఎట్లా ఆన్ చేసినాం, వాటర్ ఎట్లా వస్తాయి మరి అని మళ్ళీ రేపు రివర్స్ అవుతారు అన్న ఉద్దేశంతో దాన్ని పబ్బం గడపడానికే తప్ప మోటార్లు ఆన్ చేస్తే ఆల్రెడీ లైన్ వస్తూనే ఉంటుంది. దానికి బ్యారేజ్కి సంబంధమే లేదు. ఎక్కువ పోయి 1,00,000 క్యూసెక్ల నీళ్లు కింద పడిపోతున్నాయి. ఆ నీళ్లను మనం మలుచుకుంటే సరిపోతుంది ఆ మోటార్ ఆన్ చేస్తే, అంతే తప్ప దాంట్లో ఏదో కూలిపోయింది కాలిపోయింది అనేది అంత అవాస్తవం. మొత్తం మస్ప్రైజ్ చేసుకుంటూ పాలన నడిపిస్తాను తప్ప ఏ రైతులకు ఎవరికి కూడా ఇప్పటికీ సాటిస్ఫాక్షన్గా లేరు జనాలు కూడా. ఇప్పుడు మీ ఎమ్మెల్యేకి చెప్పిన ఇట్లా నీళ్ళు వస్తలేదని ఎమ్మెల్యే పట్టించుకుంటే కదా, ఆమె హైదరాబాదు అమెరికా తిరుగుడే సరిపోతుంది. మాకు ఎప్పుడు వచ్చి సమీక్ష సమావేశాలు పెట్టి ఈ పంట వస్తుంది, క్రాప్ వస్తుంది, దీనికి సమీక్ష పెట్టి ఈ క్రాప్ను ఇట్లా చేయాలి, ఈ వాటర్ ఇట్లా ముందు చూపు అనేది లేదు. ఆ అనుభవ రాహిత్యంతో మొత్తం రావడం వల్ల ఇప్పుడు మొత్తం నియోజకవర్గం ఒక 10 సంవత్సరాలు వెనక్కిపోయింది తప్ప దానివల్ల ఏం లేదు. ఏ అధికారితో మాట్లాడింది, ఏ రైతుతో మాట్లాడింది, ఏ వ్యవస్థతో మాట్లాడింది, కరెంటే రావట్లేదు, వాటర్ రావట్లేదు. 24 గంటలు కరెంట్ వస్తలేదా? 24 గంటల ఎక్కడ అనిపిస్తాను అనిపించండి. వాళ్ళ లాక్ బుక్ ఉంటుంది కదా కరెంటు ఇచ్చేటోళ్ళు, వాళ్ళనే చూపించామనండి. ఓన్లీ డే మాత్రమే ఇస్తాను, నైట్ మొత్తం కథం. పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలు. ఆ మధ్యలో టిప్పులు అవుతున్నాయి, కరెంట్ ప్రాబ్లం, ఎల్సీలని అవన్నీ ఇవన్నీ అవుతున్నది. కరెంట్ అనేది రావట్లేదు. ఉన్న పొలాలనన్నా పారించుకుందామన్నా కూడా కరెంట్ రావట్లేదు. గత ప్రభుత్వంలో కరెంట్ కానీ వాటర్ కానీ ఏమైనా ఇబ్బంది ఉండేదా? అసలు ఇబ్బంది ఎక్కడదండి. మేమే కెనాల్ బంద్ పెట్టండి, కరెంట్ బంద్ పెట్టండి అని మోటార్లు బంద్ పెట్టుకొని ఇంటికాడ ఉన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు కనీసం మోటార్ వేద్దామని ఆడ పోయినా కూడా కరెంట్ ఉండట్లేదు, వాటర్ ఉండట్లేదు. ఇటు గ్రౌండ్ వాటర్ పోయింది, కరెంట్ పోయింది. మరి అప్పుడు వచ్చిన కరెంట్ ఇప్పుడు ఎందుకు పోయిందో, వాటర్ కరెంట్ ఎట్లా పోతుందో అర్థం అవుతలేదు. ఇంత చేసినా కూడా ఎర్రబలి దేకని ఎందుకు కూడా కొట్టింది? కొంత జనాలల్లో మార్పు అన్నారు. కేసీఆర్ని ఎట్లా చేసిందో ఇక్కడ దయాకర్ అన్నట్టు ఇప్పుడు ఆ బాధ అనేది ఇప్పుడు అనుభవిస్తాను. ఇప్పుడు స్వచ్ఛందంగా అందరూ ఎవరు పిలవకుండానే ఇంతమంది రైతులు వచ్చి, కార్యకర్తలు వచ్చి ముందుకు వచ్చి. కాంగ్రెస్ వచ్చిన నుంచి మార్పు కనిపిస్తుందా? ఏం మార్పు అంటే ఏనుది? పంటలు పోవడం మార్పు అయింది, కరెంట్ పోవడం మార్పు అయింది, పథకాలన్నీ వెళ్ళిపోవడం మార్పు అవుతుంది. అదే మార్పు అనుకున్నారా? కాంగ్రెస్ వస్తే ఇట్లా ఇబ్బంది అవుతుందని అనుకున్నారా? కంపల్సరీ అవుతుంది అనుకున్నాం. కానీ జనాలు మారి ఏదో ఊహించుకొని ఏంటిది 6 గ్యారెంటీలకు చేసిండ్రు. కానీ అది ఇప్పుడు అర్థమవుతాను, జనాలకు అర్థమై ఇప్పుడు బాధపడతాను. అదే వెయిట్ చేస్తాను ఎప్పుడు వస్తాయి ఎలక్షన్స్, దానికోసం దెబ్బ కొడదాం అని. గెలుస్తాడా? ఇంకా గెలుస్తాడా? ఇక అది జనాల తీర్పు తెలుస్తుంది. మాట్లాడతాడు కదా, అది తెలుస్తుంది. ఇప్పుడు కాదు, బయటకు వచ్చినాక తెలుస్తుంది. అది మళ్ళీ నేనే వస్తా, మళ్ళా ఎర్రబల్లి దయాకర్ని తొక్కకుండా వస్తా కూడా అని చెప్తున్నారు మీ మేడం. ఎవరు దొక్కుతారో కాలమే నిర్ణయిస్తుంది, అది మేనం చెప్పొద్దు.